నమస్తే, నేను మీ సీతారామరాజు. గోదావరి జిల్లాలంటేనే ఒకప్పుడు హరిత విప్లవంతో విస్తరించింది. అయితే రాను రాను హరిత విప్లవం స్థానంలో నీలి విప్లవం చోటు చేసుకుంది. అప్పటి వరకు ఉన్న వరి పొలాలు కాస్త చేపల చెరువులుగాను, రొయ్యల చెరువులుగాను రూపాంతరం చెందాయి. అయితే అప్పటి వరకు ఎంతో నష్టపోయిన రైతాంగం ఇదైతే ఆక్వారంగం అయితే ఊతమిచ్చింది. అంతేకాదు, పశ్చిమ గోదావరి జిల్లాలోనే ఏటా ఇంచుమించు 1.5 ఎకరాల్లో రొయ్యల చెరువు సాగు జరుగుతుంది. విదేశాలకు ఎగుమతి అయ్యే ఇంచుమించు 4 లక్షల రొయ్యల ఉత్పత్తుల్లో 3.5 లక్షలు విదేశాలకు మన జిల్లా నుంచే రవాణా అవుతుంది. ఏ విధంగా చూసినా దేశానికి 18,000 కోట్ల రూపాయల విదేశీ మార్గద్రవ్యాన్ని ఆర్జించి పెడుతూ పరోక్షంగా దేశానికి ఎంతో ఆర్థికంగా వెన్నుముకగా ఉంది. ఈ పరిస్థితి ఉన్నప్పటికీ ఆక్వా రైతు మాత్రం ఎప్పుడూ నష్టపోతూనే ఉన్నాడు. అయితే ఇంత ఆదాయాన్ని ఇస్తున్న ఆక్వా రైతు మాత్రం ఒడ్డున పడ్డ చేపల ఎప్పటికప్పుడు కొట్టుమిట్టాడుతూనే ఉన్నాడు. మొన్నటి వరకు అనేక ఇబ్బందులు పడ్డ రైతు ఇప్పుడు మరో ఇబ్బంది కూడా ఊరు చుట్టుపై రోకల పోటీలా పడింది. ట్రంప్ అయితే వేసిన సుంకాల్లో ప్రధానంగా బలైపోయేది ఆక్వారంగం అనే చెప్పాలి. ఒకవైపు ఫీడింగ్ ధరలు పెరిగిపోయి, మరోవైపు కరెంట్ ఛార్జీలు కట్టలేక అనేక రకాలుగా నష్టపోతున్న రైతుకు ఇప్పుడు ధరల్లో కూడా భారీ వ్యత్యాసం వచ్చింది. ఈ పరిస్థితుల్లో ఆక్వా రైతు ఏం చేయాలి? రైతులైతే ఎప్పుడూ రోడ్డెక్కే పరిస్థితి లేదు. కానీ ఈసారి తమను తాము కాపాడుకోవటానికి రోడ్డెక్కాలనుకుంటున్నారు. ప్రభుత్వాన్ని నిలదీయాలని కూడా అనుకుంటున్నారు. ఆక్వా రంగానికి సంబంధించిన ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించిన ఆక్వా రంగం అధ్యక్షుడు గాదిరాజు సుబ్బరాజు గారు మన ముందున్నారు. ఆక్వా రంగం ఎదుర్కొంటున్న సమస్యలపై ఆయన మరిన్ని వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే. ఆక్వా రంగం అయితే ప్రస్తుతం చాలా ఇబ్బందుల్లో ఉంది. ఏంటంటారు, ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? గత 2022లో రా మెటీరియల్స్ పెరిగినాయి అని చెప్పి దాదాపుగా ఎంఆర్పిలో తీసుకుంటే ఫీడ్ విషయంలో 25 రూపాయలు ఫీడ్ యాజమాన్యాలు పెంచుకోవడం జరిగింది. అప్పుడు ఏమిటి అంటే సోయా లాంటి రా మెటీరియల్స్, ముడి పదార్థాలు విపరీతంగా పెరగటం, వాటితో వాళ్ళు పెంచడం జరిగింది. రా మెటీరియల్స్ పెరిగినాయి కదా అని చెప్పి మేము ఆ రోజున కూడా అంత పెంచితే సబబు కాదని అడిగినప్పటికీ అప్పుడు రా మెటీరియల్స్ పెరిగినాయని చెప్పి వాళ్ళు ఆ విధంగా ధర పెంచడం, అక్కడి నుంచి కోవిడ్ లాంటి విపరీతాలతోటి నష్టపోతూనే కొన్ని రకాల కొత్త వైరస్లు కూడా వచ్చి ఈహెచ్పి లాంటి వైరస్లు, వైట్ గట్ లాంటి వాటితో సతమవుతున్న ఈ తరుణంలో ఫీడ్ ధర ఇప్పుడు ఈ సమస్య అయితే ఎందుకు ఉంది అంటే ఏదైనా చేయవలసింది చేయకపోవడం కారణం. ఈ రోజు రా మెటీరియల్స్ ఫీడ్ విషయంలో తీసుకుంటే అదే రా మెటీరియల్స్ గణనీయంగా నిజంగా అప్పుడు 90 రూపాయలు ఉన్నటువంటి సోయా ఈ రోజు 25 రూపాయలకు వచ్చినా కూడా ఒక ఫీడ్ ధరల్లో 1 రూపాయి కూడా తగ్గించి రైతు ప్రొడక్షన్ కాస్ట్ లో మెయిన్ పాత్ర వహించేటటువంటి ఫీడ్ ధరనే అదే విధంగా పెరిగినప్పుడు ఉన్న ధరనే ఇవాళకి కూడా వారు అదే రేటుతో 1 రూపాయి కూడా తగ్గించకపోవటం నిజంగా చాలా బాధాకరం. ఎందుకంటే ఇందులో ఏ ప్రభుత్వం జోక్యం చేసుకుని నిజంగా మా దగ్గర డేటా ఉంటుంది, ఎంత రా మెటీరియల్స్ తగ్గినాయి ఏంటి, నిజంగా సోయా లాంటి 70%, అలాగే చాలా రకాల ముడి పదార్థాలు అన్ని కూడా తగ్గిన ఈ తరుణంలో కూడా 1 రూపాయి కూడా తగ్గించకపోవడం, మేత ధర మెయిన్ పాత్ర సగం మేము పెట్టి 4 లక్షలు పెట్టుబడిలో దాదాపు 2 నుంచి 3 లక్షలు ఈ మేతకి అవటం వల్ల మేము అదొక ప్రధాన సమస్యలో పరిష్కరించగలిగిన సమస్య. పరిష్కరించలేని సమస్య అంటే కాదు, నిజంగా మా అదృష్టం కొద్ది రా మెటీరియల్స్ తగ్గినాయి కదా, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ఎన్డీఏ ప్రభుత్వం కూడా ఇంపోర్ట్ ట్యాక్స్లు తగ్గించింది కదా, మాకు ఫీడ్ ధర తగ్గుతుంది కదా అని మేము ఆశపడినా కూడా ఈ రోజుకి కూడా అది తగ్గకపోవడం శోచనీయం. దీనిపై మేము మళ్ళీ ఒకసారి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఈ సమస్యను పరిష్కరించుకోవాలనుకుంటున్న తరుణంలో మళ్ళీ మీరు చెప్పినట్టు ఇప్పుడు ట్రంప్ గారు కొత్తగా 26% ఫుడ్ ప్రొడక్ట్స్, ఇండియా ప్రొడక్ట్స్ మీద ట్యాక్స్ విధించడం, ఆ ట్యాక్స్ విధించడాన్ని కూడా ఎక్కడైనా అన్ని వాటి మీద ట్యాక్స్ వేయడం జరుగుతుంది, మార్పులు జరుగుతాయి, చేర్పులు జరుగుతాయి. ఏదైనా ట్యాక్స్ కనుక వేసినట్టయితే ఆ ట్యాక్స్ ఎప్పుడు కూడా కన్జ్యూమర్ మీద పడుతుంది. ఏ ప్రోడక్ట్ తీసుకున్నా సరే ట్యాక్స్ పడింది అంటే అది ఖచ్చితంగా కన్జ్యూమర్ మీద ఎఫెక్ట్ పడుతుంది.
మనం ఏ కార్లు పెరిగినా వాణిజ్యం మనం బడ్జెట్ లో కూడా పెరుగుతూ ఉంటే ట్యాక్స్లు వేస్తూ ఉంటారు. అవి అంతిమంగా కన్జ్యూమర్ టీవీ పెరిగితే టీవీ పెరిగిన రేట్లో కొనుక్కుంటారు. ఈ విధంగా కన్జ్యూమర్ మీద పడుతుంది. అది ఖచ్చితంగా ఇప్పుడు ప్రొడ్యూసర్ మీద ఆక్వా రైతు ఏం పాపం చేసుకున్నాడో నాకు తెలియదు, కానీ డైరెక్ట్ గా ఎక్కడో బయ్యర్ కి ఆ ట్యాక్స్ ద్వారా ఈ రేటుకి పెరిగిన ధర ప్రకారం అమ్మటం మానేసి ఇక్కడ రైతు మీద వేయటం, ఆ రైతు మీద వేయటమే కాకుండా 2 రోజులు 3 రోజులు ఈ పచ్చి సరుకు నిజంగా వైరస్ వస్తే గంటలో పట్టుబడి చేయవలసిన సరుకుల్ని మేము 2 రోజులు 3 రోజులు కొనము. ఈ ట్యాక్స్లు ఈ విధంగా కన్జ్యూమర్ మీద వేయకుండా రైతుకే వేయటం, అలాగే సడన్ గా మేము ఈ 2 రోజులు మేము కొనట్లేదు అనేటప్పటికి రైతుకి వైరస్ వచ్చినటువంటి రైలు ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఏం చేయాలో గత్యంతరం లేక నిజంగా 60 రూపాయలు 70 రూపాయలు 40 రూపాయలు 50 రూపాయలు తక్కువకి అమ్ముకునే పరిస్థితిని తీసుకొచ్చి ఒక భయభ్రాంతుల్ని చేసి రైతుని వారు నష్టపోవడమే కాకుండా రైతుని నాశనం చేసి దీని మీద ఆధారపడినటువంటి అనేక రంగాల వారిని ఫిషర్మెన్ కమ్యూనిటీ కానీ దీని మీద ఆధారపడినటువంటి మహిళలు ఎంతో మంది ప్రాసెసింగ్ చేసి మహిళలు అందరినీ కూడా విపరీతమైనటువంటి ఆందోళనకి గురి చేసి గత 3 రోజులుగా నిద్రలేని రాత్రులు నిజంగా మేము గడుపుతున్నాం. మేము ఇలాంటి సమస్యలు ఈ 2 సమస్యలతో పాటు మళ్ళీ 3వ సమస్య ఏంటంటే కరెంట్ ఛార్జీలు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రూపాయన్నరకి ఇస్తానంటున్నారు, దానికోసం వేచి చూస్తున్నాం. అంతవరకు బాగానే ఉంది. అది ఈ నెల ఇస్తారా రేపు ఇస్తారా అన్న దానికోసం మేము చూడటం జరుగుతుంది. కానీ ఇంకొక విచిత్రం ఏంటంటే మేము ఇప్పుడు వాడిన కరెంటు బిల్లుతో పాటు FPPCA ఛార్జీలు అని చెప్పి 3 సంవత్సరాలు, అవి ఏ సంవత్సరాలు కూడా పూర్తిగా రైతులకు అవగాహన లేదు. అది 2015లోది అంటున్నారు, 19లోది అంటున్నారు, 21లోది అంటున్నారు. ఈ 3 ఛార్జీలని అప్పుడు ఫ్యూయల్ రేట్లో కోల్ రేట్లో మేము అధికంగా కొన్నాం కాబట్టి ఇప్పుడు రైతులు వాడుకునే కరెంట్ బిల్లులో తీసుకొచ్చి వాటి ఛార్జీలని వేయటం, ఇది ఆక్వా రంగం ఎలా అయిపోయిందంటే ఒక వైకుంఠపల్లిలో అయిపోయి నిజంగా 2015లో చేసిన రైతు ఎవరు, 25లో చేస్తున్నటువంటి రైతు ఎవరు, 2019లో చేసిన రైతు ఎవరు, 25లో చేస్తున్న రైతు ఎవరు, 21లో చేసిన రైతు ఎవరు, 20 ఈ రోజుకి 15లో చేసిన నుంచి కంటిన్యూ చేసిన ఆక్వా రైతు అయితే తీవ్ర నష్టాలతో ఏ రైతు కూడా 15 నుంచి వాటి వరకు ఆక్వా రంగంలో ఉన్న రైతు ఏ రైతు ఉంది. కానీ ఆ ఛార్జీలు ఇప్పుడు కల్చర్ చేస్తున్న వాళ్ళు కడుతుంటే మాకు రూపాయిన్నర పేరుకే కానీ 3 రూపాయలు యూనిట్కి పడడం జరుగుతుంది. దీంతో పాటు క్వాలిటీ కరెంటు అంటున్నారు. ఇది 440 వాట్స్ లో ఏదైనా ఎనర్జీలో 10% ప్లస్ ఆర్ మైనస్లు ఉంటాయి. దానికి మేము ఓకే, కానీ 380 మించి రాని ఏరియాలు చాలా ఉన్నాయి. ఆ లోటు అటువంటి కరెంటు క్వాలిటీ లేని కరెంట్ ఇవ్వడం వల్ల మాకు మోటార్లు కాలిపోవటం, అలాగే 1.1 యాంప్స్ తీసుకోవాల్సిన ఏరియా 2.3 తీసుకుంటాం, అధిక ఛార్జీలు కట్టుకుంటాం. క్వాలిటీ కరెంట్ కూడా ఇవ్వాలని చెప్పి మేము ప్రయత్నిస్తున్న ఆ దిశగా కూడా ఇంకా చర్యలు తీసుకోకపోవడం కూడా శోచనీయం. సుబ్రాజు గారు, అయితే ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే ఆక్వా రంగం అనేక ఆటుపోట్లు ఎదుర్కొంటున్నారు. చిన్న రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ట్రంప్ విధానంతో మరింత ఇబ్బంది పడుతున్నారు. ఇదంతా కూడా మధ్యలో ఉన్న ట్రేడర్లు కూడా కొంత రైతుని ఈ విధంగా నష్టపోవడానికి కారణం అవుతున్నారంటారా? ట్రేడర్లు నష్టపోవడానికి కారణం అవుతున్నారు అంటే ఆ ట్రేడర్లు ఎవరికి కొంటున్నారు సార్? ఈ ప్రాసెసింగ్ ప్లాంట్ వాళ్ళకి ఇవ్వకుండా వీళ్ళేమి ఎక్స్పోర్ట్ చేయట్లేదు కదా. వీళ్ళు అమెరికా ట్రేడర్లు అంటున్నారు. ఈ ట్రేడర్లు ఎవరు కూడా అమెరికా కానీ చైనా కానీ ఎక్స్పోర్ట్ చేయరండి. వీళ్ళు ఇదే ప్రాసెసింగ్ ప్లాంట్ వారికి వాళ్ళు బ్లాక్ డోర్గానో పట్టుకెళ్ళి ఇచ్చి ఇవ్వడం తప్ప ఇక్కడ రైతుకి సరుకు పట్టకుండా ట్రేడర్లకు బండిస్తున్నారు. ఆ చేసి తప్పు కూడా మా దృష్టిలో ప్రాసెసింగ్ ప్లాంట్ చేసే వాళ్ళే, ట్రేడర్లకు ఆ అవకాశం ఇస్తుంది కూడా ప్రాసెసింగ్ ప్లాంట్ వాళ్ళే. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఆక్వా రంగం గట్టెక్కాలంటే మీరు ఏదో సమావేశం కూడా ఏర్పాటు చేశారు ప్రభుత్వ పెద్దలతో. ఆ సభ వల్ల మీ సమస్యలు ఏమైనా పరిష్కారం అవుతాయి అనుకుంటున్నారు? ఖచ్చితంగా ఆ మానవుడు ఆశాజీవి. ఈ ఆశతో, ఎందుకంటే మాకు నిజంగా 2వ రంగం తెలియదు. మేము ఈ రంగం మీద పూర్తిగా ఆధారపడి ఉన్నాం. కష్టమో నష్టమో ఇందులో ఉన్నటువంటి సమస్యలను ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకువెళ్ళి వాటి ద్వారా మా సమస్యలు పరిష్కరించుకుని దీంట్లో ఎదరికెళ్ళాలి తప్ప మేము ఇంక రెండోది చేయలేని పరిస్థితి. మేము బ్రతుకుతూ ఇంతమంది ఆధారపడిన దాన్ని ఇప్పుడు ఈ రకంగా ఆత్మహత్య చేయడం సబబు కాదు. కాబట్టి మేము ముఖ్యంగా ఏప్రిల్ 9న జరిగే సమావేశాల్లో నిజంగా ఇందులో ఇరిగేషన్ ఒక పక్కన ఆక్వా రంగాన్ని చాలా పెద్దది చేయాలి, ఇడిపోయిన ఆంధ్రప్రదేశ్కి ఇది ఆయువు పట్టు అని చెప్తున్నారు. ఇప్పుడున్న దానికంటే కూడా ఈ ఎకరాల కంటే కూడా 10 లక్షల ఎకరాలు పెంచాలని గత నెలలో కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు
15, 16, 17 తారీఖుల్లో మనకి పెంచండి, 3 పెంచండి అని చెప్పి కూడా పిలుపునివ్వడం జరిగింది. మా బాధ ఏంటంటే చాలా ఆనందపడ్డాం. ఆ రోజు మేము చాలా ఆనందపడ్డాం. ఇలాగా ఆక్వా మీద విజన్ ఉన్న నాయకుడు కదా, మాకు ఆక్వా రంగంలో చాలా మంచి సపోర్ట్ చేస్తున్నారు అనుకున్న తరుణంలో అసలు ఇప్పుడు పండించిన రైతులకి అమ్ముకోలేని పరిస్థితి తయారైన తర్వాత నిజంగా ఇంకా పెరిగితే మా పరిస్థితి ఏంటి అనే సంశయంలో పడ్డాం. వీటన్నిటినీ కూడా ఈ 9వ తారీఖున తలపెట్టినటువంటి ఆ మీటింగ్ కి 9వ తేదీన ఈ మీటింగ్ ఎక్కడ జరుగుతున్నది అంటారు? ఈ మీటింగ్ కి ఎన్ని జిల్లాల నుంచి మీకు ఇక్కడికి రైతాంగం వచ్చే అవకాశం ఉంది సమస్యలు చెప్పుకోవడానికి? ఈ మీటింగ్ లో ముఖ్యంగా అప్సరా వైస్ చైర్మన్ రమణారెడ్డి గారు వస్తున్నారు. ఈ మీటింగ్ ని మేము ఉండి రోడ్డు నందు గల కోట్ల ఫంక్షన్ హాల్లో నిర్వహించడం జరుగుతుంది. నిజంగా మా అదృష్టం కొద్దీ నిజంగా జిల్లాల పర్యటనలో భాగంగా అప్సరా వైస్ చైర్మన్ రమణారెడ్డి గారు మా సమస్యలు తెలుసుకోవడానికి వస్తున్నారు. దాన్ని మేము అవకాశంగా తీసుకుని ప్రజాప్రతినిధులందరినీ కూడా మేము ఆహ్వానించడం జరుగుతున్నది. వారి ద్వారా మా సమస్యలని పూర్తిగా వారికి తెలియపరిచి సీఎం గారి దృష్టిలోకి తీసుకెళ్లి మా సమస్యలు పరిష్కారం అవడానికి కోసం మా వంతు ప్రయత్నంగా రైతులందరూ కూడా ఇచ్చేసి ఈ సమస్యలను తెలుపుకోవాలనుకుంటున్నాం. ఇందులో ప్రధానంగా మేము చర్చించేటువంటి 4 అంశాలు. ఒకటి ఇరిగేషన్. ఎందుకంటే మనకి ఎక్కడైనా ప్రత్యేకంగా ఆక్వా రంగం ఎదగాలంటున్నారు తప్ప ఆక్వా రంగానికి ఎక్కడా కూడా ఇన్ని రోజులు నీళ్ళు ఇద్దాం అన్న సిస్టమ్ అయితే ఇరిగేషన్ లో లేదు. కాబట్టి ఖచ్చితంగా ఇరిగేషన్ వాటర్ ఇమ్మని అడగటం, అలాగే కరెంట్లో ఈ ఎఫ్పిపిసి ఛార్జీల గురించి ఏదైనా ఒక క్వాలిటీ కరెంట్ గురించి ఆ 2 సమస్యలు తెలియపరిచి మా పరిష్కారం కోసం మేము ప్రయత్నం చేయటం. అలాగే ఫీడ్ ధరలు ఖచ్చితంగా 3 సరుకులు దొరికినాయి కాబట్టి ఆ ఫీడ్ యజమాన్యంతో ప్రభుత్వం చొరవ చూపించి మాకు దాదాపు 25 రూపాయలు తగ్గవలసిన తరుణంలో వారు ప్రభుత్వం కూడా కృషి చేసి వారిని కూర్చోబెట్టి ఈ ధర తగ్గించడం. అలాగే ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు ప్రాసెసింగ్ ప్లాంట్ వాళ్ళు పట్టుబడులు సడన్ గా ఆపకుండా రైతుల్ని పిలిచి ఈ ప్రాబ్లం ఉంది, ప్రభుత్వం మాట్లాడుతున్నాం, ఈ మీకు కంప్లైంట్ ఉన్న సరుకులు మేము పడుతున్నాం అని చెప్పి ఒక భరోసా ఇచ్చి అప్పటికప్పుడు ఇలాగా ట్రేడర్స్ చేతిలోకి వెళ్ళిపోయింది, ట్రేడర్స్ కొంటున్నారు మేం కాదనకుండా వారు ముందు పట్టుబడులు నిర్వహించి సమస్య ఉన్న పట్టుబడులు పడుతూ ఉంటే కనుక ఏ రైతు నష్టపోవడం. ఈ 4ని బ్యాలెన్స్ చేసుకుంటేనే ఈ ఆక్వా రంగం ఇండస్ట్రీ నిలబడుతుంది. ఇందులో కూడా మేము ఎవరిని తప్పు పట్టలేదు. వారు బోల్డ్ మందికి యాజమాన్యాలు బోల్డ్ మందికి ఉపాధి కల్పిస్తున్నారు. అందరం బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటున్నాం తప్ప రెండో రకం కాదు. మా సమస్యల్ని ఇప్పటికైనా అర్థం చేసుకుని వీటికి ఒక పరిష్కార మార్గంగా మేము కోరుకునేది ఏంటంటే ఇటు రైతుల నుంచి, అటు ప్రభుత్వ అధికారుల నుంచి, అలాగే ఫీడ్ ప్లాంట్ యజమానుల నుంచి, హ్యాచరీ ప్లాంట్ యజమానుల నుంచి, అలాగే మన ప్రాసెసింగ్ ప్లాంట్ యజమానుల నుంచి టోటల్ గా ఇండస్ట్రీలో నుంచి రంగంలో అందరినీ కలిపి ఒక కమిటీ కింద ఏర్పరిచి ప్రతి నెలకి ఒక మీటింగ్ వేసి ఈ ఆక్వా రంగం సస్టైన్ దీని మీద ఆధారపడిన వాళ్ళకి ఎవ్వరికి ఇబ్బంది రాకుండా అటు వారు ₹1 అర్జించుకోవాలి, రైతులు కూడా నిలబడేటట్టు చేసేటువంటి ఒక కమిటీ ద్వారా నెల సమీక్షలతో జరిపి మళ్ళీ ఇలాంటి సమస్యలు పునరావృతం రాకుండా చేయవలసిందిగా ప్రభుత్వం దృష్టిలో పెట్టి మా సమస్యలు పరిష్కరించడానికి మా ప్రయత్నం మేము చేస్తాం. అది మొత్తానికి ఆక్వా రంగానికి సంబంధించి రైతాంగ నాయకుడు గాదిరాజు సుబ్బరాజు గారు చెప్పిన విషయం అయితే రైతులైతే చాలా నష్టపోతున్నారనేది ప్రభుత్వానికి తెలిసినప్పటికీ అనేక విషయాలు, అనేక చర్యలు కూడా ఆచరణలో నీరుగారిపోతున్నాయి. ఒక కరెంటు విషయం కావచ్చు, స్థిరంగా ధరలు ఉండటం విషయం కావచ్చు, ఇవన్నీ కూడా గతం నుంచి ఎన్నిసార్లు చెప్పినా ప్రభుత్వాలు మారుతున్నాయి తప్ప ఆక్వా రైతు పరిస్థితి అయితే మారటం లేదు, అంతకంతకు దిగజారిపోతున్నది. ఒకప్పుడు 100 ఎకరాలు చేసిన రైతు ఇప్పుడు కనీసం 10 ఎకరాలు కూడా చేయలేని పరిస్థితిలో నష్టపోతున్నాడని రైతులంతా ఆవేదన చెందుతున్నారు. అలాగే 9వ తేదీన వీటన్నిటిని ఒక వేదికపై తీసుకొచ్చి దానికి పరిష్కారం చూపేందుకు కూడా ప్రభుత్వ పెద్దలతోనూ అలాగే రాజకీయ నాయకులతో, ప్రజాప్రతినిధులతో